ఈ కథలో ఒకేలాంటి రెండు వస్తువులున్నాయి, కాని వాటి ఎంపికలు వేరు. ఏం జరిగిందో చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం ఒక పాత కథలో దాగుంది. విందామా? మన కథ ఒక సృష్టికర్త ఒకేలాంటి రెండు వస్తువులతో మొదలవుతుంది. వాటి ప్రయాణం కలిసి మొదలైనా వాటి దారులు త్వరలోనే వేరయ్యాయి. సంతకు చేరాక ఒక్కో కొడవలి తన భవిష్యత్తు గురించి ఓ కోరిక కోరింది. మొదటి కొడవలికి పని చెయ్యాలని, ఓ ప్రయోజనం ఉండాలని ఆశపడింది. రెండో కొడవలి మాత్రం పని వద్దు, హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంది. మొదటి కొడవలి కోరుకున్నట్టే పొలాల్లో పనికి వెళ్ళింది. దాని జీవితమంతా నిరంతర శ్రమతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో సాగింది. అలా కష్టపడి పనిచేయటం వల్లే అది మిలమిలా మెరిసిపోవటం మొదలుపెట్టింది. ఇక రెండో కొడవలి సంగతి, అది కోరుకున్నట్లే పని లేకుండా ఖాళీగా ఉంది. ఏ పని లేకుండా ఓ మూలన పడి ఉంది. రోజులు గడుస్తున్నాయంతే. ఆ సోమరితనం వల్ల ఏమైందో తెలుసా? దాన్ని పదునంతా తుప్పు పట్టేసింది. చాలా రోజుల తర్వాత ఆ రెండు కొడవళ్ళు మళ్ళీ కలిశాయి. ఎక్కడ పుట్టాయో అక్కడే. మెరుస్తున్న తన సోదరుణ్ణి చూసి తుప్పుపట్టిన కొడవలి ఆశ్చర్యంగా అడిగింది. దాని సమాధానం చాలా సులభం. నేను పని చేశానో అందుకే మెరుస్తున్నాను అంది. ఈ కథ శ్రమ విలువ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఒకటి మెరిసింది సరే, మరి రెండోది ఎందుకు తుప్పుపట్టింది? ఆ ఎంపిక వెనకున్న అసలు కారణమేంటి?